టు బిఆర్కి న్యూస్. నేను హిమవర్ష. ఈ రోజు మనతో పాటు ఉన్నారు నిరుద్యోగ జేఏసీ నేత రవికుమార్ గారు అయితే ఉన్నారు. కొడంగల్ రవికుమార్ గారు. వారిని అడిగి అనేక విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా ఏంటి అంటే ప్రభుత్వాలు మారినా ఆత్మహత్యలు మారడం లేదు. నిరుద్యోగ యువతకు కష్టాలు తప్పడం లేదు. వారు రోడ్డును ఎక్కడం కూడా మారడం లేదని చెప్పుకోవచ్చు. మరి ప్రభుత్వాలు మారినా కూడా నిరుద్యోగ యువతకు ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి? మరి వారిని పట్టించుకునే నాదుడే లేడా? మరి మంత్రులు ఏం చేస్తున్నారు? కేంద్ర మంత్రులు ఏం చేస్తున్నారు? సీఎం గారు ఏం చేస్తున్నారు? రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు అని ప్రతి ఒక్క నిరుద్యోగ యువత అడుగుతున్న ప్రశ్న. మొదటి క్వశ్చన్ ఇదే. అసలు మేము ప్రభుత్వాలు మారినా కూడా మేము ఇక్కడే ఉండాలా? మేము ఎన్ని పోరాటాలు చేసినా కూడా మాలో ఆత్మహత్యలు అనేది తగ్గే ప్రసక్తే లేదా అని ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క నిరుద్యోగ యువత అదే క్వశ్చన్ చేస్తున్నారు. మరి ఇలాంటి వాటి గురించి ఈ రోజు మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మరి కొడంగల్ రవికుమార్ గారు ఏం చెప్తారు? మరి వారు దేనికోసం పోరాటం చేస్తున్నారు? వారి పోరాటం ఎంతవరకు ఏంటి అని వారి మాటల్లోనే మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. మరి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రవికుమార్ గారిని అయితే పరిచయం చేసుకుందాం. రవికుమార్ గారు నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నారు. అసలు బాలేము వాస్తవానికి. ఎందుకంటారు? ఎందుకంటే 22 మంది నిరుద్యోగులు చనిపోయినారు. అంటే మా కుటుంబం నిరుద్యోగ కుటుంబం మాది. మా దాంట్లో 22 మంది చనిపోయారు. 22 మంది మా బిడ్డలు చనిపోయిన తర్వాత మేము ఎలా బాగుంటాం? దాదాపు సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాన రేవంత్ రెడ్డి గారు. సంవత్సరం అయిపోయింది వాళ్ళ ప్రభుత్వం వచ్చి. ఇప్పటివరకు కూడా కేవలం 18,000 వేసి ఇంకో 1,82,000 ఉద్యోగులు మాకు బాకీ ఉన్నారు. సో మా బాకీని తీర్చండి అంటే అడుగడుగున మేము చిన్న రాస్తారోక చేసినా, అది లేకపోతే చిన్న నిరసన ప్రదర్శన చేసినా ఇమ్మీడియట్గా మమ్మల్ని పోలీసు వాళ్ళు తీసుకుపోయి స్టేషన్లో పెడుతున్నారు. మేము ఎలా బాగుంటాం? మాకు దాదాపు 14 సార్లు మోసం చేసిండ్రు ఇప్పటివరకు. ఇన్నిసార్లు మోసం పోయినాము. ఆ తర్వాత ఇన్నిసార్లు మోసం పోయిన తర్వాత కూడా నయవంచనకు గురైనాం కాబట్టి మేము ఎలా బాగుంటాం? అసలు బాగుండము. బాగుండే ప్రసక్తి లేదు. చాలా బాధలో ఉన్నాం. రవికుమార్ గారు, అసలు మీ పోరాటం ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు మొదలైంది? అసలు ఇంకా ఎప్పటి వరకు కొనసాగుతూనే ఉంటుంది? అసలు దేనికోసం పోరాడుతున్నారు మీరు? అంటే వాస్తవానికి ఎలక్షన్స్ కంటే ముందు రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు మా లైబ్రరీ దగ్గరకు వచ్చిండ్రు. మీకు 2 లక్షల, మా ప్రభుత్వం వస్తే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, మీరందరూ కూడా ఇప్పుడు మీరందరూ కూడా ఊళ్ళోకి వెళ్ళండి, ఇప్పుడు చదవద్దు, ఊళ్ళోకి వెళ్ళి మీతో పాటు మీ పక్కల ఇంటోళ్ళని, అది లేకపోతే ఇంకెవరినైనా మీతో పాటు ఒకరొకరు 4 ఓట్లు వేయించండి. మీరు 35 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. 35 × 4 వేసిన 1,20,00,000 పైచిలకు ఓట్లు అయితే ఆ ఓట్లు వేయండి, మీకు వచ్చిన సంవత్సరం లోపలే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అన్నారు. అయితే ఓట్లు వేస్తేనే 2 లక్షల ఉద్యోగాలు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం మా ప్రభుత్వం వస్తే అన్నారు. అంటే సరే అని చెప్పేసి మేము నిజంగా నమ్మి పోయి ఓట్లు వేయించినాము. ఓట్లు వేయించిన తర్వాత వాళ్ళ ప్రభుత్వం వచ్చింది. ఆయన ఎల్బీ స్టేడియం వేదికగా అందరూ దాదాపు లక్షల మంది ముందు కూడా ఒక మాట చెప్పిండ్రు, ఈ ప్రభుత్వం రావడానికి కారణం నిరుద్యోగ యువతనే ఈ ప్రభుత్వం తెచ్చుకున్నది, ఇది వాళ్ళ ప్రభుత్వం కాబట్టి సంవత్సరంలో తప్పకుండా మేము చెప్తా ఉన్నాం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు. సంవత్సరం అయిపోతా ఉంది. సంవత్సరం వరకు వెయిట్ చేసినాం. సంవత్సరం అయిపోతా ఉంది, అసలు ఉద్యోగులు రాలేదు. సంవత్సరంన్నర అయింది, ఉద్యోగులే రాలేదు. ఏమైంది అని అడిగితే మేము జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి మొట్టమొదటి మోసం ఇక్కడ 1,91,000 ఉద్యోగులు సిబల్ కమిటీ సిఫారసుల మేరకు 1,91,000 ఉద్యోగాలు మాత్రమే మన ఖాళీలు ఉన్నాయి తెలంగాణలో. కానీ మాకు 2 లక్షలని అక్కడ ఒక మోసం చేసింది, అబద్ధం చెప్పి మోసం చేసింది. ఆ తర్వాత జాబ్ క్యాలెండర్ మేము అడుగుతూ ఉంటే, మేము వినతి పత్రాలు అడుగుతా ఉంటే ఏం చెప్పిండ్రు? జాబ్ క్యాలెండర్ ఇస్తున్నామని చెప్పిండ్రు. జాబ్ క్యాలెండర్ ఇచ్చిండ్రు. జాబ్ క్యాలెండర్ ఇచ్చిన తర్వాత ఏమైంది? జాబ్ క్యాలెండర్ ఇచ్చిన తర్వాత ఒక్క నోటిఫికేషన్ కూడా దాని నుంచి రాలేదు. దాదాపు దేశ చరిత్రలో ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిన తర్వాత కనీసం 50% అయినా జాబ్ నోటిఫికేషన్లు వస్తాయి అందులో. కానీ ఒక్క నోటిఫికేషన్ కూడా రాకుండా వీగిపోయినటువంటి జాబ్ క్యాలెండర్ ఏదైనా ఉంటే అది తెలంగాణ జాబ్ క్యాలెండర్. ఇప్పటివరకు దాంట్లో సంవత్సరంలో జాబ్ క్యాలెండర్ అంటే సంవత్సరంలో రావాలి, సంవత్సరంలో రాలేదా జాబ్ క్యాలెండర్ అట్లే వీగిపోయింది. సరే, ఆ రకమైన మోసం అయిపోయింది. ఆ తర్వాత సరే, గత ప్రభుత్వం వేసినటువంటి 503 పోస్టులకు ఒక 60 పోస్టులు గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది. అయితే ఇక్కడ 563 పోస్టులకు గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చి అక్కడ కూడా ఒక తిరకాసు పెట్టిండ్రు. ఏమిటి? జీవో 29 అని తెచ్చి ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయానికి గురి చేసిండ్రు. ఎందుకంటే భారతదేశంలో రిజర్వేషన్ లేకుండా ఆ జీవోని తెచ్చి ఇబ్బంది పెడుతుంటే అప్పుడు మేము ఇబ్బంది పెడుతుంటే అడిగినాం, అయ్యా వద్దు అని అడిగితే అడుగడుగున మమ్మల్ని అశోక్నగర్ చౌరస్తాలో ఉరికిచ్చి కొట్టించిండు. మమ్మల్ని కాదు, ఆడపిల్లల్ని కూడా ఉరికిచ్చి కొట్టించిండ్రు. హాస్టల్ లోపలికి వెళ్ళి కొట్టించిండ్రు. అది మీడియా సాక్షిగా మీరు చూసిండ్రు, దాదాపు ఆ రోజు ప్రపంచం మొత్తం కూడా చూసింది. ఈ రకంగా మమ్మల్ని గాయపెట్టిండ్రు. అయ్యాక ఆగండి, అప్పటికే 3 days ఉంది మెయిన్స్ ఎగ్జామ్,
ఆగండి అయ్యా 3 days ఉంది కొంచెం ఇప్పటివరకు మేము ఆ ధర్నాలు చేసినాం, అక్కడ మేము కొంచెం మైండ్ డిస్టర్బ్ అయిందంటే లేదని మెడల్ వంచి ఎగ్జామ్ రాయించిండ్రు. ఎగ్జామ్ రాపించిన తర్వాత కూడా ఈ రకంగా మళ్ళీ ఒకసారి బాధ పెట్టిండ్రు. ఆ తర్వాత సరే ఎగ్జామ్ రాసినాం కదా, వీళ్ళ కరెక్షన్ ప్యాటర్న్ ఎట్లుందంటే యాక్చువల్లీ ఏం చేయాలంటే గ్రూప్ 1 స్థాయి ఉద్యోగాలు అంటే చిన్న స్థాయి ఉద్యోగాలు కాదు. దేశంలో ఐఏఎస్ ఐపీఎస్ ఎట్లనో రాష్ట్ర స్థాయిలో సివిల్ సర్వీస్ ఉద్యోగాలు అంటే ఆర్డీఓ కానీ, డిప్యూటీ కలెక్టర్ కానీ, ఆ తర్వాత డిఎస్పీ లాంటి వాళ్ళ ఉద్యోగాలు కానీ, డిఎస్పీ ఏమవుతాడు నెక్స్ట్ కన్ఫర్డ్ ఐపీఎస్ అవుతాడు. అంటే దాదాపు ఇక్కడ మన తెలంగాణలో సివిల్ సర్వీస్ లాంటి ఉద్యోగాలు పేపర్ కరెక్షన్ ఎవరితో చేయాలి? ప్రొఫెసర్లతో పేపర్ కరెక్షన్ చేయాలి, ఇంటర్మీడియట్ లెక్చరర్లతో పేపర్ కరెక్షన్ చేపించి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్లతో లేకుండా చేసినారు. మాకు ఇదంతా కూడా అనుమానాలు ఉన్నాయి. మా అనుమానాలను నివృత్తి చేసి మీరు చేయండి అంటే ఒక్కరోజు కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు, టీజీపీఎస్సీ స్పందించలేదు. అయ్యా ఇది ఆలోచన చేయండి అని మేము చాలా రిక్వెస్ట్ చేసినాం, అడుక్కున్నాం, మంత్రులను అడుక్కున్నాం, ముఖ్యమంత్రికి కూడా రిక్వెస్ట్ చేసినాం, కానీ ఎవరు పట్టించుకోలేదు. అప్పుడు మేము హైకోర్టు మెట్లెక్కినాం. హైకోర్టు మెట్లెక్కితే హైకోర్టులో దాదాపు 4.5 నెలలు సుదీర్ఘ విచారణ తర్వాత హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జి తీర్పిచ్చింది. ఏం తీర్పిచ్చిండ్రు? వీళ్ళు ఏదైతే అనుమానాలు ఉన్నాయి కదా, ఆ అనుమానాలు నివృత్తి చేయండి, దీంట్లో ట్రాన్స్పరెన్సీ లేదు. ఎందుకు ట్రాన్స్పరెన్సీ లేదంటే ఒకే హాల్ టికెట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్ అంటే ఒకే హాల్ టికెట్ నెంబర్ పైన ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, ఇంటర్వ్యూ అయిపోతుంది. కానీ ఇక్కడ 2 హాల్ టికెట్లు ఇచ్చిండ్రు, ఇక్కడ ట్రాన్స్పరెన్సీ లేదు అండ్ అకౌంటబిలిటీ లేదు. వీళ్ళు ఇన్ని క్వశ్చన్స్ చేస్తున్నారు, మీకు టీజీపీఎస్సీకి అకౌంటబిలిటీ లేదు, మీరు దీన్ని ఇది చేసుకోండి, ఇమ్మీడియట్గా ఫలితాలను నిలిపేయండి అని చెప్పేసి మాకు పాజిటివ్గా తీర్పిచ్చింది. దాని తర్వాత సరే తీర్పిచ్చింది, ఆగండి అని మేము రిక్వెస్ట్ చేసినాం. అట్లా ఆగమని చెప్పేసి ఇమ్మీడియట్గా నెక్స్ట్ డేనే డివిజన్ బెంచ్కి పోయి 2 రోజుల్లోనే స్టే ఆర్డర్ తెచ్చుకున్నారు. అది కూడా కొన్ని కోట్ల రూపాయలు పేద మధ్యతరగతి పిల్లల మీద పోరాటం చేసినట్లు సుప్రీంకోర్టు నుంచి లాయర్లను తెచ్చి ఆ రకంగా మేము బాధపడ్డాం. అలా బాధపడుతున్నాం కదా అని చెప్పేసి మేము ఇది చేస్తుంటే ఇలా స్టే వచ్చిన రాత్రి 1 గంటలకు దొంగల లెక్క 1 గంటలకు పోయి ఏం చేసిండ్రు? రాత్రి 1 గంటలకు ఎవరైనా అసలు చాలా దారుణం 1 గంటలకు రిజల్ట్ ఇచ్చిండ్రు. ఏ దేశ చరిత్రలో ఏపీఎస్సీ అయినా ఎక్కడ కూడా 1 గంటలకు రిజల్ట్ ఇచ్చిన చరిత్ర పాపనవ్వలేదు. ఆ తర్వాత అదైపోయిన తర్వాత మళ్ళీ మేము 2 లక్షలు ఇవ్వాలి కదా జాబ్ క్యాలెండర్ ఇస్తామని మరొకసారి జాబ్ క్యాలెండర్ ఇచ్చిండ్రు. మళ్ళీ జాబ్ క్యాలెండర్ ఇచ్చి ఒక్కటి కూడా మళ్ళీ నోటిఫికేషన్ లేకుండా మళ్ళీ వీగిపోయింది. ఈ రకంగా అడుగడుగున ఇబ్బంది పెడుతున్న నిరుద్యోగులకు ఈ 2.5 సంవత్సరాల్లో. అంతకన్నా ముందు ఇంకొక మాట జరిగింది. చదువుల తల్లి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి మాకు ఉద్యోగాలు ఇచ్చిండ్రు, మీ నుంచే మేము ఈ ఉద్యోగంలో ఉన్నాము, సీఎంగా మీ నుంచే ఉన్నాము, మంత్రులుగా మీ నుంచే ఉన్నాము, మరొకసారి మాకు కాంగ్రెస్ సర్పంచులు గెలిపియండి, మళ్ళీ మీకు ఈ సర్పంచ్ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత 40,000 ఉద్యోగాలు ఇస్తాను. కానీ సర్పంచ్ ఎలక్షన్లు అయిపోయాయి, 6 నెలలు అయిపోయాయి, ఈ పొద్దుటి వరకు ఒక్క ఉద్యోగం ఒక నోటిఫికేషన్ లేదు. సరే అయిపోయింది కదా, మళ్ళీ మేము ఎక్కడైనా అడిగితే మళ్ళీ సేమ్ అడుగడుగున కొట్టడాలు, అది లేకపోతే అరెస్టులు చేయడాలు. మా రూమ్లోకి వచ్చి రాత్రి 1 గంటలకు అరెస్ట్ చేస్తారు, అది లేకపోతే ఉదయం 4 గంటలకు వచ్చి అరెస్ట్ చేస్తారు. అంటే మేము అతీత శక్తులమా, లేకపోతే రాజ్యాంగ వ్యతిరేక శక్తులమా? చదువుకున్న వాళ్ళం, భారత రాజకీయాలు చదివినాం, భారత రాజ్యాంగాన్ని చదివినాం, భారత ఆర్థిక వ్యవస్థ చదివినాం, భారత సామాజిక వ్యవస్థ చదివినాం, భారతదేశం యొక్క స్థితి ఎలా ఉందో మనకు తెలుసు. అట్లనే తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ రాజకీయ వ్యవస్థ ఏంది, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఏంది, సామాజిక వ్యవస్థ ఏంది అనేది మాకు క్లియర్గా కూలంకషంగా తెలిసిన వాళ్ళం. మేము ఇంత పీహెచ్డీలు చేసిన వాళ్ళం. అటువంటి వాళ్ళని తీసుకుపోయి నువ్వు స్టేషన్లలో బంధిస్తున్నావు. దీనికి అసలు ఇక్కడ మాకు భారత రాజ్యాంగం అమలు అవుతుందా లేదనేది ఒక డౌట్ వస్తుంది. మాకు భారత రాజ్యాంగంలో 19 Clause 1 ఉంటుంది, ఎక్కడ మన వాక్ స్వాతంత్రం ఉంటుంది. ఆ వాక్ స్వాతంత్రాన్ని ఎక్కడ కూడా మాకు అమలు చేయట్లేదు. దీనికోసంగానే మేము పోరాడుతున్నాం. నెంబర్ 1 ఉద్యోగుల కోసం అయితే, నెంబర్ 2 భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి మా వాక్ స్వాతంత్రాన్ని నిలబెట్టాల్సిన ధర్మం తెలంగాణ యువతగా మా పైన ఉంది కాబట్టి మేము పోరాడుతూ ఉన్నాం. రవికుమార్ గారు, ఇప్పుడు గత ప్రభుత్వం కాకుండా ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నైవంచన అంటే మోసం చేసింది అని చెప్పేసి, కాంగ్రెస్ మోసం చేసింది, కైవంచన మోసం చేసింది, నైవంచన మోసం చేసింది అని చెప్పేసి వివిధ రకాలుగా అంటున్నారు కదా, అసలు నిజంగా ఇది ఎంతవరకు అంటారు? అదే మోసం అంటే ఎట్లా మోసం చేసింది మేడం అంటే, మీరు ఒకసారి చూడండి, అధికారంలోకి రాకన్నా ముందే 1,91,000 ఖాళీలు ఉంటే 2 లక్షల ఖాళీలు ఉన్నాయని అదొకటి రకమైన మోసం. లేదు చెప్పడం, సంవత్సరంలో జాబ్ క్యాలెండర్ ఇస్తానని ఇవ్వకపోవడం అదొక రకమైన మోసం. అంటే చట్టబద్ధత లేని జాబ్ క్యాలెండర్ ఇచ్చి మోసం చేసినట్టే. ఆ తర్వాత గ్రూప్ 1లో మీకు అందరు కూడా 1:100 ఇస్తాం మెయిన్స్ అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా బట్టి విక్రమార్క గారు చెప్పి మేము అడిగితే చెప్పి,
కానీ మళ్ళీ తర్వాత ఇవ్వకపోవడం మోసం చేసినట్లే. ఆ తర్వాత మరొకసారి మళ్ళీ రెండోసారి జాబ్ క్యాలెండర్ ఇచ్చి అదొక రకమైన మోసం చేసినట్లే. సర్పంచ్ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత, స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోయిన తర్వాత 40,000 ఉద్యోగాలు ఇస్తానని అదొక రకమైన మోసం చేసినట్లే. 15,000కు ఒక్క ఉద్యోగం, పోలీస్ ఉద్యోగం తక్కువ ఇయ్యనని చెప్పేసి ఇప్పుడు 7,000 ఇవ్వడం అదొక రకమైన మోసం చేసినట్లే. ఈ మోసాలన్నింటినీ కలిపి నయవంచన అంటాం. ఈ నయవంచనకు గురి చేసింది, ఇన్ని రకాల మోసాలు చేసింది కాబట్టి దీన్ని మమ్మల్ని నయవంచనకు గురి చేసింది. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం మీద మేము తిరగబడ్డాం, పోరాడుతున్నాం. రవికుమార్ గారు, మీరు అంటున్నారు కదా కాంగ్రెస్ ప్రభుత్వంపై మేము తిరగబడ్డాము అంటున్నారు కదా, మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటుంది అంటే 70,000 ఉద్యోగాలు ఇచ్చాము, 70,000 కొలువులు ఇచ్చాము అని అన్నారు. ఇది నిజమేనంటారా? అసలు ఏమి మరి 70,000 ఉద్యోగాలు? దీన్నే మసిపూసి మారడుగా చేయడం అంటున్నాను. ఎందుకంటారు? ఎందుకంటే సాక్షాత్తు అసెంబ్లీలోనే చెప్పిండ్రు, మేము 18,000 ఉద్యోగులు మాత్రం ఇచ్చినా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అని చెప్పింది. మిగతా కూడా గత ప్రభుత్వం ఇచ్చింది. బిఫోర్ చెప్పిన మాట ఏంది? 70,000 ఉద్యోగాలు అంటే గత ప్రభుత్వం ఇచ్చిన ఇవన్నీ కూడా గత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చి, గత ప్రభుత్వం ఎగ్జామ్ పెట్టి, గత ప్రభుత్వం రిజల్ట్ ఇస్తే మేము ఓన్లీ ఇప్పుడు మాత్రమే మేము పత్రాలు మాత్రమే ఇచ్చినామని వాళ్ళే అసెంబ్లీలో ఒప్పుకున్నారు. 18,000 ఉద్యోగాలు ఇచ్చినామని వాళ్ళే ఒప్పుకున్నారు. కానీ బయట వచ్చి ఏమవుతుంది మేడం అంటే 70,000 ఇవ్వడం అనేది ఒక కుట్ర దాయింది. దీని వెనకాల ఎందుకు కుట్ర దాయిందంటే, నిరుద్యోగులందరూ కూడా ఏం చేసిండ్రు, మాకు ఓట్లు వేయించిండ్రు, మేము ఇవ్వకపోతే మాకు తిరగబడుతున్నారు. కాబట్టి నేను ఒక ముఖ్యమంత్రిగా 70,000 అని చెప్పింది అనుకో, మీ మీడియా కానీ ఇంకా మొత్తం ఫోకస్ చేస్తారు, 70,000 అని ఫోకస్ చేస్తుంది. ఫోకస్ చేసినప్పుడు ఏమవుతుంది, ఊళ్ళో ఉన్న ముసలవ్వ, మేము ఓటు అడిగిన ముసలవ్వ ఏమనుకుంటుంది, 70,000 ఇస్తే మా ఓడు ఉద్యోగం కొట్టుకోలేదనుకుంటుంది. అమ్మ ఏమనుకుంటుంది, ఊళ్ళో ఉన్న అమ్మ అక్క మీతో 70,000 ఇస్తే కొట్టుకోలేదని చెప్పేసి వాళ్ళందరూ కూడా మమ్మల్ని తిట్టాలి, మాకు పంచాయతీ పెట్టాలని ముఖ్యమంత్రి చేస్తున్న కుట్ర ఇది. అంతే తప్ప ఎక్కడ 70,000 లేదు. మాకు ఇచ్చిన మాత్రం 18,000 ఉద్యోగాలు, మళ్ళీ మొన్న ఒక 7,400 పోలీసు ఉద్యోగాలు ఇచ్చిండు. మేము అక్కడ కూడా 7,400 కాదయ్యా, మాకు 19,000 ఉద్యోగాలు. ఎందుకు 19,000 ఉద్యోగాలు అంటే 19,000 ఖాళీ ఉన్నాయని చెప్పేసి సాక్షాత్తు డీజీపీ గారు చెప్పిండు. డీజీపీ గారికి వినతి పత్రం ఇచ్చినాం. అట్లానే డీజీపీ గారితో పాటు ముఖ్యమంత్రి కూడా ఒక మాట చెప్పిండు. జూన్ 2వ తారీఖు రోజు ఒక మాట చెప్పిండు, ఆవిర్భావ దినోత్సవం రోజు. 15,000 తక్కువ పోలీసు ఉద్యోగాలకు, 15,000 తక్కువ ఒక్క ఉద్యోగం తక్కువ ఇయ్యాడు మీ రేవంత్ అన్న అని చెప్పిండు. కానీ ఇప్పుడు 7,400 ఇస్తున్నాడు. సో ఈ రకంగా కేవలం 18,000 ఒక 7,000 ఈ మధ్య కొంత ఒక 4-5 నోటిఫికేషన్లు వచ్చినాయి. 10 ఉద్యోగాలు, 5 ఉద్యోగాలు, 21 ఉద్యోగాలు, ఇటువంటి నోటిఫికేషన్లు వచ్చాయి. అన్ని కలిపితే మా అంటే ఒక 25,000 ఉద్యోగాలు ఏంటి, ఇంకా 1,75,000 ఉద్యోగాలు. అంటే ఇవి ఓన్లీ ఇచ్చినాయి, నోటిఫికేషన్లు ఇచ్చినాయి, భర్తీ చేసినాయి కాదు. ఇంకా భర్తీ ఎప్పుడైతుందో కూడా తెలియదు, నోటిఫికేషన్ మాత్రమే. మొత్తం భర్తీ అయినాయి 18,000, ఇంకా 1,82,000 ఉద్యోగాలు ఇవ్వాలి. ఆ ఉద్యోగాలు ఇచ్చినంత వరకు పోరాటం చేస్తాం. మోసాన్ని పసిగట్టకపోతే, మేము పసిగట్టకపోతే, చదువుకున్న వ్యక్తులుగా మేము పసిగట్టకపోతే ఇంకెవరు పసిగట్టలేరు. మా 1,82,000 ఉద్యోగాలు ఇచ్చే వరకు మేము వదిలిపెట్టేది లేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంటాడతాం. వన్ మోర్ థింగ్ రవికుమార్ గారు, చూసారు కదండి, ఇప్పుడు రవికుమార్ గారు ఏమంటున్నారంటే 70,000 ఉద్యోగాల ముచ్చట అన్నది ఎక్కడ వరకు, 18,000 ఉద్యోగాలు అన్నది ఎక్కడి వరకు? సో ఒకసారి మనమే ఆలోచించాలి. మరి 70,000 అన్న మాట ఎక్కడ పోయింది, 18,000 అన్న ఉద్యోగాలు ఎక్కడికి వచ్చింది అంటే దీన్ని బట్టి చూస్తే మనకి మరి రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రులే అబద్ధాలు ఆడుతున్నారా, లేదు అంటే కనుక మంత్రులే అబద్ధాలు ఆడుతున్నారా? అసలు దీన్ని ఏ విధంగా చూడొచ్చు ఒకసారి మీరే కామెంట్ సెక్షన్ లో ఎస్ఎన్ కామెంట్ చేయండి. రవికుమార్ గారు మరి మీరేమంటారు? అంటే దీన్ని బట్టి మనం చూస్తే ముఖ్యమంత్రి అబద్ధాలు ఆడుతున్నాడు అనుకోవచ్చు అంటారా, లేదు అంటే కనుక మరి మంత్రులే అబద్ధాలు ఆడుతున్నారు అనుకోవచ్చు అంటారా? ముఖ్యమంత్రి మంత్రులు అందరూ అబద్ధాలు ఆడుతున్నాయి. అబద్ధాల పునాదులపైనే వీళ్ళు ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా అబద్ధాలు ఆడుతున్నారు. ఎందుకోసం అబద్ధాలు ఆడుతున్నారంటే 70,000 ఉద్యోగాలు అనేది అబద్ధం, ఆ తర్వాత ఒక జాబ్ క్యాలెండర్ అనేది అబద్ధం, ఒక 40,000 ఉద్యోగాలు ఇస్తానన్నది అబద్ధం ముఖ్యమంత్రి గారు. ఆ తర్వాత ఇంకా ఏది చేసినా అబద్ధాల పునాదులపైనే మాట్లాడుతున్నారు తప్ప వీళ్ళతో నిజాయితీ లేదు. ఒకవేళ నిజంగా 70,000 ఉద్యోగాలు ఇచ్చారు కదా, రండి మేము పాలాభిషేకం చేస్తాం, అశోక్నగర్ చౌరస్తాకు రండి, మీకు పాలాభిషేకం చేస్తాం, మీరు 70,000 ఉద్యోగాలు ఇచ్చిండ్రు కదా, మీరు రాండి. మరి ఎందుకు రావట్లేదు? అదే ఓడియన్ మాల్ ఓపెన్ చేయడానికి వస్తే, ఓడియన్ థియేటర్ ఓపెన్ చేయడానికి వస్తే ఉదయం 4 గంటలకు మమ్మల్ని బరబర ఈడ్చుకెళ్ళిండ్రు, మమ్మల్ని అరెస్టులు చేసిండ్రు, అడుగడుగున అరెస్టులు చేసి మమ్మల్ని స్టేషన్లో పెట్టి నువ్వు ఓడియన్ మాల్కి వచ్చినావు. ఓడియన్ మాల్ థియేటర్ ఎంత దూరం ఉంటుంది? మాకు అశోక్నగర్ చౌరస్తాకు 6 అడుగుల దూరంలో ఓడియన్ మాల్ థియేటర్ ఉంటుంది. చిక్కడపల్లి లైబ్రరీకి 4 అడుగుల దూరంలో ఉంటుంది. ఒకప్పుడు ఇదే అశోక్నగర్కి వచ్చినావు, ఇదే చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చినావు, ఆ రోజు వచ్చి ఛాయ్ తాగిపోయినావు, మరి ఈ రోజు నువ్వు వస్తుంటే ఎందుకు అరెస్ట్ చేపిస్తున్నావు? అంటే నువ్వు ఇయ్యలేదు, నువ్వు భయం ఉంది. ఒకవేళ నిజంగా అరెస్ట్ చేయకపోతే ఈ పిల్లలు నన్ను అడుగుతారేమని చెప్పేసి అడగడం అరెస్టులు చేపించి నువ్వు వచ్చినావు. అంటే ఇక్కడనే తేడా తెల్లం అవుతుంది కదా, నువ్వు ఇయ్యలేదు కాబట్టి మమ్మల్ని అరెస్ట్ చేయించినావు. ఒకవేళ నిజంగా ఇస్తే మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేపిస్తావు? సో నువ్వు అబద్ధాల పునాదులపైన నీ ప్రభుత్వం ఉంది, అబద్ధాల పునాదులపైన నీ ఇది ఉంది. ఎందుకోసం చెప్తున్నా అంటే మీకు యూత్ డిక్లరేషన్లో మీకు గుర్తుందో లేదు,
డిగ్రీ పాస్ అయిన ప్రతి చెల్లెమ్మకు కూడా ఎలక్ట్రిక్ స్కూటీ ఇస్తామన్నారు, అవును. ఇచ్చిండ్రా? లేదు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, లేదు. ఇచ్చిండ్రా? అది లేకపోతే ఎవరైతే చదువుకుంటారో 10 లక్షల వడ్డీ రైలు రుణాలు ఇస్తామన్నారు, ఇచ్చిండ్రా? వీళ్ళన్నీ కూడా అబద్ధాలే, అడగడుగున అబద్ధాలే. ఇప్పుడు కూడా ఎస్ఐ అండ్ పీసీలకు ఫీ కూడా 1200 1500 ఫీ పెట్టిండు. ఒక నిజంగా నిరుద్యోగి, ఒక పేద నిరుద్యోగి ఎలా బేర్ చేయగలుగుతాడు? అంటే అడుగడుగున అబద్ధాల పునాదులపైనే వీళ్ళు ఉన్నారు, అబద్ధాల అంటే పునాదులపైన దీన్ని బట్టి ఇప్పుడు ఎవరు అబద్ధాలు ఆడుతున్నారు అన్నట్టు? సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు అబద్ధాలు ఆడుతున్నారు, మంత్రులు అబద్ధాలు ఆడుతున్నారు. ఒక మంత్రి ఏం చెప్తాడు తెలుసా? 70,000 ఇచ్చినామని చెప్తాడు. ఇంకో మంత్రి ఏం చెప్తాడు తెలుసా? 80,000 ఇచ్చినామని చెప్తాడు. ఇంకో మంత్రి 90,000 అని చెప్తాడు. ఇంకో మంత్రి 1,00,000 అని చెప్తాడు. అంటే వాళ్ళకి వాళ్ళ అంటే నిరుద్యోగ విధానం పైన వీళ్ళ క్లారిటీ లేనటువంటి ముఖ్యమంత్రి మంత్రులు ఉన్నారు కాబట్టి నిజంగా మన తెలంగాణ యువత చేసుకున్న దురదృష్టంగా నేను భావిస్తాను. ఇటువంటి ముఖ్యమంత్రి నిరుద్యోగులకు సంబంధించి విషయంలో ఏనాడు కూడా ఒక క్లారిటీ లేదు. అసలు ఆ విధానమే తెలియనటువంటి మంత్రులు. అంటే తెలుస్తుంది ఇప్పుడు ఒక ఉద్యోగం అంటే ఒకరి జీవితం అంటే ఒక ఫ్యామిలీ యొక్క జీవితం, ఒక ఫ్యామిలీ ముఖ చిత్రాన్ని మార్చేస్తుంది. ఒక ప్రభుత్వ ఉద్యోగం వస్తే ఆ ఫ్యామిలీ యొక్క ముఖ చిత్రాన్ని మార్చేస్తుంది. నువ్వు మాత్రం 10,000 ఉద్యోగాలు రాత్రికి పెంచుతున్నావు. మరి ఏం విధానం ఉంది వాళ్ళకి ఎంత అవగాహన ఉంది మీరు ఒకసారి ఆలోచన చేయాలి. మీరు కాదు, యావత్తు తెలంగాణలో ఉన్నటువంటి మేధావులందరూ కూడా ఆలోచన చేయాలని అపీల్ చేస్తాను. వన్ మోర్ థింగ్ రవికుమార్ గారు, మీరు అన్నట్లుగానే ఇందాక పోలీస్ ఉద్యోగాల విషయానికి వస్తే గనక 7,400 పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇచ్చి మరి 19,000 అని చెప్పేసి అసలు ఎందుకు అడుగుతున్నారంటారు? 19,000 అని ఎందుకు అడుగుతున్నామంటే మేడం, గత 6 నెలల క్రితం ఒక బహిరంగ సభలో 15,000 పోలీసుల ఉద్యోగాలకు ఒక్క ఉద్యోగం కూడా ఒక్కటి కూడా తక్కువ ఇయ్యను, మీరందరూ కూడా రెడీ ఉండండి, ప్రిపేర్ గాని అని సాక్షాత్ ముఖ్యమంత్రి గారే చెప్పిండు. ఆ ముఖ్యమంత్రి గారు మాట అయిని, ముఖ్యమంత్రి గారి మీద నమ్మకం ఉండి అనేక మంది ఏం చేసిండ్రు, అశోక్ నగరు అట్లానే దిల్చుక్ నగరు చాలా మంది కూడా ఆయన మాట అయిని ఊళ్ళో 50,000 60,000 అప్పులు తీసుకొచ్చి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి ఇప్పుడు పోలీసు ఉద్యోగుల కోసం లక్షల మంది, ఒకరిద్దరు కాదు, ఒక హైదరాబాదే కాదు, వరంగల్, ఖమ్మం, మహబూబ్నగర్, వివిధ ఇన్స్టిట్యూట్లలో మహబూబ్నగర్, అట్లానే కరీంనగర్, ఇక్కడ మెదక్, ఇక్కడ ఈ వివిధ జిల్లాల్లో కూడా చాలా మంది ప్రిపేర్ అవుతూ ఉన్నారు. ఆ ప్రిపేర్ అవుతూ ఎందుకు ఒక ముఖ్యమంత్రి గారు చెప్పినారు మాకు 15,000 తక్కువ ఉండదు అని చెప్పేసి. ఈరోజు తీరా చూస్తే ఏమైంది, వాళ్ళు హైదరాబాద్ వచ్చి చదువుకుంటున్నారు చాలామంది, స్టడీహాలలో చాలామంది ఇన్స్టిట్యూట్లలో ఫీజు కట్టి రెడీ ఉన్నారు, ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకొని రెడీ ఉన్నారు. కొంతమంది జాయిన్ అయిపోయిన తర్వాత 60,000 అయిపోయినాయి 6 నెలల్లో. 60,000 6 నెలలు అయిపోయినా కూడా స్విగ్గీ జొమాటోలు కొట్టుకొని కొంతమంది 5 రూపాయల భోజనం తిని, మీరు రాండి మేడం చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీకి, ప్రతి ఒక్కరు 5 రూపాయల భోజనం తింటారు మధ్యాహ్నం. 5 రూపాయల భోజనం తిని నీ యొక్క నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. నువ్వు ఈరోజు 5,000 ఉద్యోగాలు ఇస్తా, అది లేకపోతే 7,000 ఉద్యోగాలు ఇస్తా అంటే ప్రతి నిరుద్యోగి గుండె తరక్కపోయింది. అందుకే రోడ్డు మీదకి వస్తూ ఉన్నారు. రోడ్డు మీదకి రావడానికి కారణం ఎవరంటే దానికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి. సో మీరు మాట్లాడిన మాటలు, మీరు ఇస్తామన్న 2 లక్షల ఉద్యోగాలు ఖాళీలు చూపిస్తున్నాయి, లక్షల్లో చూపిస్తున్నాయి. మీరు ఇస్తున్నాయి మాత్రం 10,000 సంఖ్యలో 1,000 సంఖ్యలో ఇస్తున్నారు. మీరు 10,000 సంఖ్యలు ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మేడం, పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో 210 ఖాళీలు ఉన్నాయి, వీళ్ళు ఇచ్చినంత 21 ఉద్యోగాలు ఇస్తున్నారు. అంటే వీళ్ళు 10% కూడా నింపట్లేదు. అందుకోసమే ప్రతి నోటిఫికేషన్లో ఇట్లా అవుతుంది. కాబట్టి మీరు ఇస్తానన్న 15,000 ఉద్యోగాలకు ఒకటి తగ్గకుండా ఇవ్వండి అని చెప్పేసి ఇప్పుడు మా డిమాండు. యావత్ తెలంగాణలో ఉన్నటువంటి పోలీస్ నిరుద్యోగుల డిమాండ్ అంతా కూడా 19,000 ఒక్క ఉద్యోగం కూడా తక్కువ ఇవ్వకండి, 19,000 పైనే మాకు ఇవ్వండి అని డిమాండు. ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ కూడా దాన్ని ఇమ్మీడియట్గా దాన్ని వెనక్కి తీసుకొని, లేకపోతే యాడ్ చేసి మొత్తం కూడా 19,000తోనే నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని చెప్పేసి యావత్ తెలంగాణ నిరుద్యోగ లోకం ఈ ముఖ్యమంత్రిని కానీ, ఈ మంత్రులను కానీ, ఈ ప్రభుత్వాన్ని కానీ డిమాండ్ చేస్తాం. రవికుమార్ గారు, మిమ్మల్ని ఒక ప్రశ్న అడగదలుచుకున్నానండి. కొంతమంది ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న కొంతమంది నాయకులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వారు ఏమంటున్నారంటే ప్రశ్నించే ప్రతి ఒక్క నిరుద్యోగ నాయకులని వాళ్ళంతా కేటీఆర్ బ్యాచే అని చెప్పేసి ఒక మాట అంటున్నారు. అంటే నిజంగా ఇప్పుడు ప్రశ్నించే వాళ్ళంతా అంటే వాళ్ళని తప్పుదో పట్టించి అంటే ప్రశ్నించకూడదా? ప్రశ్నించే వాళ్ళని నిజంగా కేటీఆర్ బ్యాచ్ అనేసి అసలు ఎందుకు అంటున్నారు, దేనికి అంటున్నారు? అంటే ఇక్కడ చూడండి మేడం, ఇది ఎట్లా అంటే వీళ్ళు ఆడలేక మధ్యలో కొట్టినట్టు ఉంటుంది. వీళ్ళు అసలు 101% వీళ్ళకి చేత కాదు ఉద్యోగాలు కల్పించడానికి. మేము కొన్ని విషయాల్లో మా వాయిస్ చిన్నది, మా నిరుద్యోగుల వాయిస్ చిన్నది. ఆ చిన్న వాయిస్కు మీలాంటి మీడియా కలిస్తే కొంత పెద్దగా అనిపిస్తుంది. కానీ దీనికన్నా కూడా పెద్దది ఏది? ప్రతిపక్షం. అప్పుడు మేము ప్రతిపక్షం దగ్గరికి వెళ్తాం. అంతే తప్ప వీళ్ళలాగా 10వ తరగతి ఫెయిల్ అయ్యి మేము రాజకీయాలు చేయట్లేదు, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి రాజకీయాలు చేయట్లేదు, అదేదో రేపులు చేసి మేము రాజకీయాలు చేయట్లేదు, అదేదో భూదందాలు చేసి మేము రాజకీయాలు చేయట్లేదు, రియల్ ఎస్టేట్లు చేసి రాజకీయాలు చేయట్లేదు. మేము రాజకీయం కాదు, మా ఉద్యోగం కోసం చేస్తున్నాం. అది కూడా పీజీలు పిహెచ్డీలు కంప్లీట్ చేసిన వాళ్ళం. మేము
ఏదో ఒక రాజకీయ నాయకుడు చెప్తే మేము వినము. ఆయన దగ్గరికి మేము ఎప్పుడు దేనికోసం పోయినాము, మాకు సపోర్ట్గా ఉండాలనే దానికోసమే ఆయన దగ్గర. కానీ ప్రతిపక్షంలో ఎవరుంటే గతంలో మీ దగ్గర కూడా వచ్చినాం మేము. గతంలో మీ దగ్గర మీరు మా దగ్గరకు వచ్చినారు, మేము మీ దగ్గరకు వచ్చినాం. మరి అప్పుడు మేమందరం కూడా కాంగ్రెస్ వాళ్ళమా? మేము ఎప్పుడు కాంగ్రెస్ వాళ్ళం కాదు, బీఆర్ఎస్ వాళ్ళం కాదు, బీజేపీ వాళ్ళం కాదు. నిరుద్యోగ యువత కోసం పోరాడతాం. నిరుద్యోగ అనేటువంటి ఆశాజీవి దానికోసంగానే ఉంటాడు. ఎప్పుడు ఎవరు కాదు. ఇటువంటి నిజంగా చేతనైన వాళ్ళు ఉంటే, నిజంగా మేము నిజంగా నిరుద్యోగులం కాదని నిరూపిస్తే, నిజంగా కేటీఆర్ బ్యాచ్ అని నిరూపిస్తే, నిజంగా కేటీఆర్ మాకు డబ్బులు ఇస్తుందని నిరూపిస్తే, ఇప్పుడే చెప్తున్నాం, అశోక్ నగర్ చౌరస్తాకి రాండి, మా అకౌంట్ నెంబర్లు ఇస్తాం. ప్రభుత్వం మీ చేతిలో ఉంది కదా, మా అకౌంట్ నెంబర్లు ఇస్తాం, మాది ఏం కావాలంటే అది ఇస్తాం. అట్లనే మా హాల్ టికెట్లు తీసుకొని వస్తాం. ఒకవేళ మా హాల్ టికెట్లు తీసుకురాకుంటే, మా ర్యాంక్ కార్డులు తీసుకురాకుంటే, మీరు చేసిన పనికిమాల పనులు ఉంటే మేము ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళం ఉన్నాం. మేము తీసుకురాకుంటే ఎవడైతే అంటున్నారు కదా కాంగ్రెస్ వాళ్ళ నాయకులు, ఆ దద్దమ్మల ఆ సన్నాసులు ఎవరైతే అంటున్నారు కదా, ఆ సన్నాసులను అందరూ కూడా అశోక్ నగర్ చౌరస్తాకి రమ్మని చెప్పండి. వాళ్ళ ముందరనే ఒకవేళ మేము నిరూపించకపోతే, వాళ్ళు నిరూపించాలి. ఒకవేళ నిరూపించకపోతే యావత్ తెలంగాణలో ఉన్న నిరుద్యోగులు అందరు కాళ్ళు మొక్కి క్షమాపణ కోరాలి. ఒకవేళ వాళ్ళు నిరూపిస్తే వాళ్ళ యొక్క పాదాలకు పాలాభిషేకం చేసి మేము యావత్ తెలంగాణ నిరుద్యోగులకు క్షమాపణ చెప్తాం. రవికుమార్ గారు, ఈ మధ్య కాలంలో ఆరోపణలు అనేవి చాలా సాధారణం అయిపోయినాయి. దాంట్లో మనం మొట్టమొదటిగా చూసుకునేది ఏంటి అంటే, గ్రూప్ 1 ఎగ్జామ్ అనేది ఫెయిర్ గా జరగలేదు అని చెప్పేసి కొన్ని ప్రతిపక్ష నాయకులు అంటూ ఉన్నారు. అసలు ఇది ఎంతవరకు వాస్తవం? అది మాకు కూడా అనుమానాలు ఉన్నాయని చెప్పేసి ఇంతకు ముందు కూడా చెప్తున్నాం కదా. కరెక్షన్ సరిగా జరగలేదు, 2 హాల్ టికెట్లు రావడము, ఆ తర్వాత ఇంకా కొంచెం ముందుకెళ్తే వీళ్ళందరూ కూడా చాలామంది డబ్బులున్న పిల్లలు రావడం అనేది, ఇదంతా కూడా కొంత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఫేర్గా జరగలేదనేది అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా మేము కొట్లాడుతూ ఉన్నాం. అట్లానే దానికి తోడు జీవో 29 తెచ్చి ఎస్సీ బీసీ పిల్లలకు ఇబ్బంది పెట్టిన అనేది కూడా మేము అప్పటి నుండి కొట్లాడుతూ ఉన్నాం, ఇప్పుడు కూడా కొట్లాడుతూ ఉన్నాం. మా డిమాండ్ ఏంటంటే, ఇప్పటివరకు కూడా మా డిమాండ్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒకటే డిమాండ్. ఎవరైతే ర్యాంకర్లు ఉన్నారు కదా, ఎవరైతే 563 మంది ర్యాంకర్లు ఉన్నారు కదా, ఆ ర్యాంకర్ల యొక్క ప్రిలిమ్స్ మెయిన్స్ హాల్ టికెట్లు బయట పెట్టండి, హాల్ టికెట్ల నెంబర్లు బయట పెట్టండి. ఆ తర్వాత జిఆర్ఎల్, ప్రిలిమ్స్ జిఆర్ఎల్ కానీ మెయిన్స్ జిఆర్ఎల్ కానీ మొత్తం కూడా బయట పెట్టండి. బయట పెడితే నిజంగా వచ్చిందా లేదనేది మాకు తెలుస్తుంది. ఆ తర్వాత వాళ్ళ అడ్రస్లు బయట పెట్టండి. వాళ్ళది ఏంది, ఒక ర్యాంకర్ యొక్క అడ్రస్కే జనరల్గా ఇంతకుముందు ఎవరు వచ్చినా కూడా బయట ఉంటుండే, పబ్లిక్ డొమైన్లో ఉంటుండే. ఇప్పటివరకు పబ్లిక్ డొమైన్లో లేదు. ఇవన్నీ కూడా అనుమానాలు ఉన్నాయి. సో సరైన అంటే మాకు అనుమానాలు ఉన్నాయని చెప్పేసి మేము ఆ రోజు నుంచి ఫేర్గా జరగలేదు, ఈ రోజు కూడా అంటున్నాం ఫేర్గా జరగలేదు, ఎగ్జామ్ ఫేర్గా జరగలేదు, కరెక్షన్ ఫేర్గా జరగలేదు, రిజల్ట్లో అనుమానాలు ఉన్నాయి, రిజల్ట్లో అనుమానాలు ఉన్నాయి. ఇవన్నీ అనుమానాలు ఉన్నాయి కాబట్టి మీరు చేయండి అంటే మాకు ఎప్పుడు చేయలేదు. అందుకే మేము ఇప్పుడు డిమాండ్ చేసింది ఏంటంటే, నెక్స్ట్ ఏ ప్రభుత్వం వచ్చినా మాకు ఒక అష్యూరెన్స్ ఇవ్వాలి. గ్రూప్ 1 పైన సిబిఐ ఎంక్వైరీ చేపిస్తాం, గ్రూప్ 1 జరిగిన అవకతవకలపైన సిబిఐ ఎంక్వైరీ చేస్తామని మాకు అష్యూరెన్స్ చేయాలి. నెక్స్ట్ బీఆర్ఎస్ బీజేపీ ఎవరున్నా కూడా మాకు అష్యూరెన్స్ చేయాలనేది మా ప్రధాన డిమాండ్. ఇప్పుడు ఈ ఉద్యమాల్లో మీరు కూడా ఉన్నారంటారా సార్? మీరు ఏ విధంగా ప్రశ్నిస్తారు మరి ఒకవేళ ప్రశ్నించాలనుకుంటే? ఒకవేళ ప్రభుత్వాన్ని కావచ్చు, నాయకులు ప్రతిరోజు ప్రశ్నిస్తూనే ఉంటున్నాం, ఎవ్రీడే ప్రశ్నిస్తూనే ఉంటున్నాం. ఆ ప్రశ్నిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు మమ్మల్ని స్టేషన్లో తీసుకుపోయేస్తున్నారు, మా మీద కేసులు పెడుతున్నారు, మమ్మల్ని ఇబ్బందుల పాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే, ముఖ్యమంత్రి గారికి మీరు గమనించండి, కోడంగల్లో కానీ అటన్ హైదరాబాద్లో కానీ జెన్జీకి మద్దతుగా పెద్ద ఎత్తున ర్యాలీలు చేసిండు, రాస్తారోకోలు చేసిండు. కానీ ఇదే ముఖ్యమంత్రి గారు మమ్మల్ని కొట్టినప్పుడు మాకెందుకు రాలేదు? ముఖ్యమంత్రి గారు అక్కడ జంజీలను కొట్టినందుకు చేయలేదు. మీకు అందరూ కూడా ముఖ్యమంత్రి గారు ఎందుకోసం చేసిందంటే, రాహుల్ గాంధీ గారికి ఇక్కడ రాసుకపోయి రక్తం గారిందంట, ఆయనకు బాధ అయిందంట. అదే రక్తము మా ఆడపిల్లల పైన కొడితే, హాస్టల్లో ఉరికి చిరుకు కొడితే రక్తము ఇదైంది. మమ్మల్ని కొడితే అదే రక్తం అదే అశోక్ నగర్ చౌరస్తా ఎరుపెక్కింది. కానీ అప్పుడు గుర్తు రాలేదా? తెలంగాణ బిడ్డలేదే రక్తం కాదా? ఓన్లీ ఢిల్లీ యువరాజు అయినటువంటి ఢిల్లీ రాజుదే రాహుల్ గాంధీదే రక్తమా? ఒకసారి మీరు కూడా ఆలోచన చేయలేదు. ఇంక రాస్తారోకో చేసినాం మేము, 2 నిమిషాలు రాస్తారోకో చేసే వరకు తీసుకుపోయి అక్కడ పాడేస్తున్నారు. మళ్ళీ గంటన్నర రాస్తారోకో చేసినాం, అది కూడా 30 పోలీస్ యాక్ట్ ఉన్నటువంటి కోడంగల్ చౌరస్తాలో రాస్తారోకో. గంటన్నర రాస్తారోకో చేసినా కూడా ఎవరు స్పందించాల? గంటన్నర వాళ్ళు రాస్తారోకో చేసినారు, ముఖ్యమంత్రి గారు చేసిండ్రు. మరి అప్పుడు పోలీసు వాళ్ళకి కనవడలేదా? అప్పుడు కనవలేదు. అంటే ముఖ్యమంత్రికి ఒక రకమైన రూల్ ఉంటుంది, మాకు ఒక రకమైన రూల్ ఉంటుంది. అంటే భారతదేశ రాజ్యాంగం అందరికి సమానమైన రూల్ కల్పించలేదు, అందరికి సమానమైన వాక్ స్వాతంత్రం కల్పించలేదు, అందరికి సమానమైన విధి విధానాలు కల్పించలేదు. ఆయన మాత్రం గంటన్నర చేసుకోకు, ఆయన చేస్తే రాస్తారోకో కాదు, మేము చేస్తే రాస్తారోకో అంటే మమ్మల్ని కొట్టినప్పుడు ఆయన గుర్తురాలేదు. వీళ్ళది ఎట్లా ఉందంటే, కాంగ్రెస్ వాళ్ళది మొగును కొట్టి మొత్తుకున్నట్లుంది వీళ్ళ పరిస్థితి. మొగును కొట్టింది వాళ్ళే, మొత్తుకుంటున్నది వాళ్ళే. ఇటువంటి పరిస్థితిలో వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. తప్పకుండా మేము చెప్తా ఉన్నాం,
ఆయన పైన కూడా అంటే ముఖ్యమంత్రి పైన కూడా బరాబర్ కేసు పెట్టాలి. ఎందుకు కేసు పెట్టాలంటే అక్కడ కూడా పబ్లిక్ డిస్టర్బెన్స్ అయింది కదా. మేము 2 నిమిషాలు చేసే వరకు పబ్లిక్ డిస్టర్బ్ అవుతుంది, 2 గంటలు చేస్తే పబ్లిక్ డిస్టర్బ్ కదా. సో ముఖ్యమంత్రి గారి మీద కేసు పెట్టాలి. ముఖ్యమంత్రిని కూడా మమ్మల్ని ఎట్లా అరెస్ట్ చేస్తారో అట్లా అరెస్ట్ చేయాలి. ఆ నైతికత పోలీసుల్లో ఉందని నేను నమ్ముతా ఉన్నా. డీజీపీ గారు కూడా అప్పీల్ చేస్తా ఉన్నా, దానిపైన ఎంక్వైరీ చేయండి. రవికుమార్ గారు, ఇది వరకున్న గత ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంతో కూడా పోల్చినా కూడా, ఆ ప్రభుత్వం ఉన్నప్పుడైనా ఈ ప్రభుత్వం ఉన్నప్పుడైనా కూడా అసలు నిరుద్యోగ యువతల ఆత్మహత్యలు అనేవి అసలు ఆగడం లేదు. ఇది వరకు కూడా చాలా మంది ఉద్యోగం కోసం ఎగ్జాములు రాసి ఇంటర్ విద్యార్థులు కూడా సూసైడ్ చేసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. డిగ్రీ విద్యార్థులు కావచ్చు, ఇంటర్ విద్యార్థులు కావచ్చు, 10వ తరగతి విద్యార్థులు కావచ్చు, ఆల్రెడీ చదువుకొని ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్న నిరుద్యోగులు కూడా కావచ్చు. ప్రతి ఒక్కరు కూడా గత ప్రభుత్వంలో అయినా ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పుడు కూడా ఆత్మహత్యలు అనేవి చాలా ఎక్కువైపోయినాయి. అసలు వాళ్ళకి ఏం చెప్తారు మీరు? మనం పోరాడి సాధించుకున్నాం. ఎంత కష్టమైనా ఈ జీవితంలో నిలదొక్కుకోవాల్సిన అవసరం మన పైన ఉంది. అనేక కష్టాలు పడదాం. ఎందుకోసం ఇటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు అంటున్నా అంటే, చిన్నప్పటి నుండి మన కోసం మన అమ్మ నాన్న చాలా కష్టపడి వాళ్ళు తినకుండా మనకు తినిపించి పెంచింటారు. అటువంటి స్థాయి నుంచి మనం ఇక్కడ వరకు పెంచిండ్రు వాళ్ళ కష్టాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనం ఈరోజు పోతే వాళ్ళు అనాథాలు అయిపోతారు. వాళ్ళ కోసమైనా మనం బతకాలి. ఒక ఉద్యోగం, ప్రభుత్వ ఉద్యోగం రాకపోయినా ప్రైవేట్ సెక్టర్లో చాలా ఉద్యోగాలు ఉన్నాయి, వాటినన్నా మనం వెతుక్కోలే. కానీ ఇటువంటి నిర్ణయాలు ఏ నిరుద్యోగి కూడా తీసుకోరాదు. అట్లానే వీళ్ళు ఈ నిరుద్యోగ సమస్యని ఏ రాజకీయ పార్టీ కూడా ఇది ఒక రాజకీయపరమైన అంశంగా కాకుండా సామాజికపరమైన అంశంగా తీసుకోవాలి. ఎందుకు ఈ మాట చెప్తానంటే, ఒకానొకప్పుడు ప్రవళిక అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ప్రవళిక అనే ఆత్మహత్య చేసుకుంటే అప్పుడు ఇక్కడ లేడు, ఢిల్లీలో ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఆ ప్రవళిక కుటుంబానికి నేను అండగా ఉంటానని చెప్పేసి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఇది ప్రభుత్వ హత్యనే అని చెప్పిండు ఆ రోజు ముఖ్యమంత్రి గారు. ఇది ప్రభుత్వ హత్యనే అని చెప్పిన ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు. అప్పుడు ప్రతిపక్ష నేత పిసిసి అధ్యక్షునిగా ఉండే ఆ రోజు ఇక్కడ లేనటువంటి ముఖ్యమంత్రి గారే అక్కడ ఢిల్లీలో ఉంటే తెలిసింది. కానీ ఈ రోజు ఇక్కడ 22 మంది చనిపోయింది. ఈ 2.5 సంవత్సరాల్లో ఒక్క నిరుద్యోగి పైన కూడా స్పందించలేదు. అంటే ఢిల్లీలో ఉన్నప్పుడు ప్రవళిక కుటుంబానికి అండగా ఉంటానని మాట ప్రభుత్వంలో లేడు, అప్పుడు ప్రభుత్వంలో లేడు. మాటిచ్చిండు. కానీ ఇప్పుడు 22 మంది చనిపోతే ఇప్పుడు కూడా ఈ రోజు వరకు కూడా స్పందించలేదు. అంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఒకటి, అధికారం లేనప్పుడు ఒకటి. వాళ్ళు చేస్తే సంసారం తెలియజేస్తే విచారంగా భావిస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు. దీన్ని దయచేసి ఇమ్మీడియట్గా ఎవరైతే 22 మంది చనిపోయినారు కదా వాళ్ళ కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 25 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కమిటీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రవికుమార్ గారు, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న కొంతమంది నాయకులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ప్లీజ్ నేను మెన్షన్ చేయదలుచుకోలేదు, ఏమంటున్నారు అంటే, నిరుద్యోగ యువతని అసలు మీరు ఎన్నిసార్లు ఎగ్జామ్ రాశారు, ఎక్కడ రాశారు, ఏవి ఒకసారి ప్రూఫ్ చూపించండి అని చెప్పి ఒక చిన్న క్వశ్చన్ మార్క్ పెడుతున్నారు. ఇది కూడా మీరు గమనించి ఉండాలి. ఏమంటున్నారంటే, అంటే అది మాట్లాడితే కాంట్రవర్సీ అవుద్ది, బట్ అయినా కూడా కొంతమంది నిరుద్యోగులకు కావచ్చు, ఎవరైనా కావచ్చు, చదువు విలువ తెలిసిన ప్రతి ఒక్కరు అదే మాట క్వశ్చన్ చేస్తారు. ఏంటి అంటే, మేము కష్టపడి చదువుకొని ఇంతవరకు వచ్చాం కాబట్టి ఇలా ప్రశ్నించడం జరుగుతుంది అని చెప్పేసి నిరుద్యోగం నుంచి మొట్టమొదటిసారి వచ్చే ప్రశ్న ఇది. అవును, మేము రాసాము, మేము ఫెయిర్గానే ఎగ్జామ్ రాసాము, మేము ఖచ్చితంగా ఉన్నాం కాబట్టి మేము ఈ ప్రశ్న అడుగుతాము అని అంటారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఏమంటున్నారంటే, ఏది మీరు ఎక్కడ రాశారు ఎగ్జామ్, ఎన్నిసార్లు రాశారు, ఎక్కడ రాశారు, ఏవి ప్రూఫ్స్ అని చెప్పేసి. అదే చెప్తున్నాం. అశోక్ నగర్ చౌరాస్తాకు వస్తారా, దిల్సుఖ్ నగర్ చౌరాస్తాకు వస్తారా, ప్లేస్ మీరు డిసైడ్ చేయమన్నా సరే, మమ్మల్ని డిసైడ్ చేయమన్నా సరే, టైం మీరు డిసైడ్ చేసినా సరే, మమ్మల్ని డిసైడ్ చేయమన్నా సరే, మా ప్రూఫ్స్ పట్టుకొని మేము వస్తాం. ఒకవేళ ఎగ్జామ్ రాయలేదంటే అక్కడనే వాళ్ళకు పాదాభివందనం చేస్తాం. అక్కడనే పాదాభివందనం చేసి మేము వెళ్ళిపోతాం. మేము అదే చెప్తున్నాం కదా, అక్కడనే పాదాభివందనం చేసి తెలంగాణలో ఉండే నిరుద్యోగులకు క్షమాపణ చెప్పి వెళ్ళిపోతాం. ఒకవేళ నిజంగా మేము ఎగ్జామ్ రాయకపోతే, ఎగ్జామ్ రాస్తే వాళ్ళు ఏం చేస్తారు అనేది మీరు వాళ్ళని అడగండి. మీరు ఎప్పుడైనా వాళ్ళ ముందు మైకులు తీసుకుపోయి పెడుతున్నారు కదా, వాళ్ళని అడగండి. ఎప్పుడైనా అడగండి, వాళ్ళు ఏం చేస్తారు. వాళ్ళ యావత్ తెలంగాణలో ఉన్న నిరుద్యోగుల పాదాలు మొక్కుతారా, కాళ్ళు మొక్కుతారా? ఇప్పటికీ అనేక మోసాలు చేసిండ్రు, వాళ్ళు అనేక ఇబ్బందులు పెట్టిండ్రు. ఇక చివరిగా ఇప్పుడు కూడా అడుగుతున్నా, బరాబరి వాళ్ళ టైము డేట్ డిసైడ్ చేస్తే ఓళ్ళు ఇష్టం, లేదా వాళ్ళ గాంధీ భవన్కి రమ్మంటే కూడా వస్తాం. ఆర్టికల్ తీసుకుని వాళ్ళ గాంధీ భవన్కి కూడా వస్తాం. పుస్తకాలు పట్టుకుని వాళ్ళ గాంధీ భవన్కి పోతే చదువుకుందామని పోతే మమ్మల్ని అరెస్ట్ చేసిండ్రు. ఇప్పుడు ఆర్టికల్ తీసుకుని పోతే అరెస్ట్ చేయరా? వాళ్ళు అరెస్ట్ చేయొద్దని చెప్పండి, వాళ్ళ గాంధీ భవన్ కూడా మేము వచ్చి మా ఆర్టికల్ చూపించడానికి రెడీ. వాళ్ళ గాంధీ భవన్కి రమ్మంటే వస్తాము, వాళ్ళ సెక్రటరియట్కి రమ్మంటే వస్తాము, వాళ్ళ అసెంబ్లీకి రమ్మంటే వస్తాము, వాళ్ళు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాము. మా ఆర్టికల్ తీసుకొని మా ర్యాంక్ కార్డులు తీసుకొని, మాకు వచ్చిన మార్కులు తీసుకొని వస్తాము. మేము రెడీ ఎప్పుడైనా. గత ప్రభుత్వంలో మీరు కోరుకున్నది ఏంటి? అంటే నిరుద్యోగ యువతలు ఇప్పుడున్న ప్రభుత్వంలో మీరు ఆశించేది ఏంటి?
అంటే ఆ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం ఎప్పుడైనా నిరుద్యోగం ఏం కోరుకుంటాడు, ప్రభుత్వ ఉద్యోగాలు వేస్తే కోరుకుంటాడు. గత ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులు కావాలని కోరుకున్నాం, ఇప్పుడు కూడా ప్రభుత్వ ఉద్యోగులు కావాలని కోరుకున్నాం. గత ప్రభుత్వంలో ఒక లెక్క లేదు, ఇన్ని ఇస్తాం అన్ని ఇస్తామని లేదు, కానీ వీళ్ళు ఒక పర్టికులర్ లెక్క చెప్పిండ్రు, ఒక 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పిండ్రు. 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వండి, మీరు ఇచ్చిన హామీని ఇవ్వండి అని చెప్పేసి మేము కొట్లాడుతూ ఉన్నాం. ఆ కొట్లాటలో భాగంగానే మళ్ళీ కూడా చెప్తున్నా, 18,000 ఉద్యోగాలు మాకు ఇచ్చిండ్రు, 1,82,000 ఉద్యోగాలు బాకీ ఉన్నాయి. ఆ బాకీ తీర్చుకోవడానికి యావత్ తెలంగాణ లోకం సిద్ధమవుతా ఉంది. ఒకవేళ 1,82,000 ఉద్యోగాలు ఇవ్వకపోతే ఈ 19,000 అంటే మొదటి దఫాలో 1,82,000 ఉద్యోగాల్లో మొదటి దఫాలో ఇప్పుడు 19,000 ఉద్యోగాలు ఇవ్వాలి. ఎందుకు 19,000 ఉద్యోగాలు అంటున్నామంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 7,000 ఉద్యోగాలు ఇచ్చిండ్రు. ఈ ఎగ్జామ్ ప్రిలిమ్స్ అయ్యి ఈవెంట్స్ అయ్యి ప్రిలిమ్స్ ఈవెంట్స్ మెయిన్స్ అయ్యే వరకు దాదాపు ఒక సంవత్సరంన్నర పడిపోతుంది. సంవత్సరంన్నరలో ఒకవేళ అనుకోకుండా ఏదన్నా చిన్న పొరపాట్లు చేస్తే కోర్టులో కేసులు వేస్తారు అభ్యర్థులు. ఒకవేళ అటు ఇటు అయితే ఇది ఒకటే నోటిఫికేషన్ జరిగిపోతుంది. అంటే మళ్ళీ ఒక నోటిఫికేషన్కి అవకాశం ఉండదు. అందుకోసంగానే ఆ ఇచ్చేది ఏదో 19,000తో నోటిఫికేషన్ ఇవ్వండి, 19,000తో నోటిఫికేషన్ ఇవ్వాలి. 1,82,000 ఉద్యోగాలు మొదటి దఫాగా 19,000 ఇవ్వండి. ఆ తర్వాత గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఆ తర్వాత మెగా డిఎస్సి, ఆ తర్వాత జేఎల్ఎం, ఆ తర్వాత పవర్ సెక్టర్లో ఉన్న అన్ని ఉద్యోగాలు, మిగతా వివిధ శాఖలో ఉన్న అన్ని ఉద్యోగాలు భర్తీ చేయాలి. ఒకవేళ భర్తీ చేయకపోతే మేము తీసుకోబోయే ఉద్యమం తీవ్రతరంగా ఉంటుంది. అదేంటంటే దాదాపు 1,00,000 మందితో అసెంబ్లీని ముట్టడిస్తాం. 1,00,000 మందికి తక్కువ అంటారు, మీరు ఏఐ పెట్టుకుంటారో ఏది పెట్టుకుంటారో ప్రభుత్వం చూడండి, 1,00,000 మందికి ఒక్కరికి తక్కువ కాకుండా అసెంబ్లీ ముట్టడించే ప్రోగ్రాం పెట్టుకుంటాం. దానికి బాధ్యత ఆ రోజు ఏది జరిగినా బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవాల్సి వస్తుంది, కాంగ్రెస్ మంత్రులు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి తీసుకోవాల్సి వస్తుంది. రవికుమార్ గారు, ఫైనల్ గా గత ప్రభుత్వంతో పోలిస్తే గనక ఇప్పుడున్న ప్రభుత్వం నుంచి మీరు ఆశించింది చెప్పారు, మీరు కోల్పోయింది కూడా చెప్పారు. కాబట్టి ఫైనల్ గా నిరుద్యోగ యువత రేవంత్ రెడ్డి గారికి అసలు ఏ విధంగా మీరు సవాల్ విసురుతారు, ఏమని చెప్తారు ఫైనల్ గా రేవంత్ రెడ్డి గారికి? రేవంత్ అన్న అంటే నేనున్నా, రేవంత్ అన్న అనండి మీరు, నేనున్నా ఎప్పుడైనా అంటుండే. కానీ మా రేవంత్ అన్న ఇప్పటివరకు మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. మా రేవంత్ అన్న ఇప్పటివరకు మమ్మల్ని పట్టించుకోలేదు. మా రేవంత్ అన్న ఇప్పటివరకు ఏ దానిపైన నిరుద్యోగ విధానం పైన సమీక్ష లేదు. మా రేవంత్ అన్న ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయనే దానిపైన సమీక్ష లేదు. మా రేవంత్ అన్న మేము ప్రతిరోజు అక్కడక్కడ ధర్నాలు చేసి అక్కడక్కడ రాసరోకలు చేసి మమ్మల్ని పోలీసులు పట్టుకోకపోతే మా రేవంత్ అన్న స్పందించలేదు. కాబట్టి మా రేవంత్ అన్నకు చెప్పేది ఏంటంటే, ఇమ్మీడియట్గా 1,82,000 ఉద్యోగాలు భర్తీ చేయండి. ఆ భర్తీ చేస్తే మేము నిజంగా మా రేవంత్ అన్న అనుకుంటాం, లేకపోతే మా అంది రేవంత్ అన్న అనుకుంటాం. అసలు మా రేవంత్ అన్న కాదనుకుంటాం. 35 లక్షల మంది నిరుద్యోగులము అందరం కూడా మా రేవంత్ అన్న కాదు అనుకుంటాం. ఆత్మహత్యలు కావచ్చు, మీ పోరాటం కావచ్చు, ఇంకెంతవరకు కొనసాగే అవకాశం ఉందో మరికొన్ని రోజుల్లో మరి తేలనుంది. చూద్దాం మరి ఎంతవరకు వస్తుందో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే రవికుమార్ గారు.